నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లో ఐటీ నిపుణుల్లో 30% మంది మన తెలుగువారేనని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీపీటెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కి సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతుందని అన్నారు. దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయి. జీవితంలో అది ఓ భాగంగా మారింది. భారత్లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో ముందుకు వెళ్తాం. డీప్ టెక్నాలజీతోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడితే పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకువచ్చేలా ఆలోచనలు చేస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయి. వాటితోనూ అన్ని పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని తెలిపారు. ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్ ఏపీ మారబోతుందని అన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. రాష్ట్రానికి ఉన్న వనరుల్లో అధిక తీర ప్రాంతం ఒకటి. పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసి పీఎస్ కి తరలించారు. వీరిలో వంశీ పిఏ రాజా కూడా ఉన్నారు. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకి చెందిన మరికొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వర్ధిల్లుతుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగమేనని డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ దేశంలో లౌకికవాదం అనే పదాన్ని తీసివేయాలని సుప్రీంకోర్టు మెట్లెక్కిన దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఉన్నాయని ఆరోపించారు. మతోన్మాద శక్తులు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలక విజయ్ కుమార్, లింగంశెట్టి ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, కూచిపూడి విజయ్ మాట్లాడారు. అంబేద్కర్ జీవితాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ కాంగ్రెస్ వాదాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు కొనసాగవని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫీస్ ఇన్ఛార్జి బిల్లా సునీల్, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు యానం సుధీర్, షేక్ ఇంతియాజ్, షేక్ సుబానీ, షేక్ సలీం, నాగేశ్వరరావు, అడుసమల్లి శ్రీనివాసరావు, హనుమంతరావు, వాల్మీకి శ్రీనివాసరావు, చుక్కా చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. 68 సంవత్సరాల పూర్వం ఒక ధృవ తార నేల కొరిగిన రోజు ఈరోజు. ఈనాడు ఇంత పెద్ద భారతదేశం అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది అంటే దానికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణని చట్టం రూపంలో ఈ దేశానికి అందించిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం, ఆ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవటం కూడా మేమంతా ఆ మహనీయుని గుర్తు చేసుకున్నందుకు ఆనందపడతా ఉన్నాం. ముఖ్యంగా గమనిస్తూ ఉంటే ఈ దేశంలో లౌకికవాదం అనే పదాన్ని కూడా తీసేయాలని చెప్పని సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వాలు ఈ దేశంలో నడుస్తూ ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పునాదులు ఎంత బలమైనవో వాటిల్ని కదిలించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఎంత కృషి చేస్తున్నాయో కూడా మీరు గమనించాలి. ఆ రాజ్యాంగాన్ని తప్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నంత వరకు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అలాగే ప్రతి గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతున్న నాళ్ళు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కుట్రలు, బీజేపీ కుట్రలు కొనసాగవని మరొక్కసారి హెచ్చరిస్తూ ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తూ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్నో సాధక బాధకాలకు ఓర్చి ఎంతో కులవివక్షకు విద్యార్థి దశ నుండే అనుభవించి ఆయన యొక్క మేధస్సును అంతను కూడా ఉపయోగించి ఒక భావి తరాలకు భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవ్వడం జరిగింది. దీన్నందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మేధావి అంతటి మేధస్సుతో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ప్రకారంగా మనం
పరిపాలన జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క రాజ్యాంగం వైపు దృష్టి సారించింది అంటే మరి యొక్క దాని యొక్క పటిష్టత, దానిలో ఉన్నటువంటి కంటెంట్ ఏ విధంగా ఉన్నదో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రతి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి సరి అయినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి మహా మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని స్మరించుకోవటం మరి రానున్నటువంటి తరాలకు కూడా ఒక మంచిదని చెప్పేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అండగా ఉండి రాజ్యాంగాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే దృష్టిలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగం ఇప్పటికి వరకు ఆయన గుర్తుపెట్టుకోవటం, ఆయన నమ్మాలనిపించడానికి ఈరోజు మరి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మరి ఈశ్వరరావు గారు, అలాగే అన్ని నియోజకవర్గాల నాయకులతో కలిసి మరి ఈ కార్యక్రమాలు సంతోషం. అంబేద్కర్ అంటే మరి ఒక ఉవ్వెత్తున లేచిన కెరటం, ఒక భారతదేశానికి ఆణిముత్యం. ఎందుకంటే అణగారిన వర్గాలకి మరి ఆయన ఆదర్శప్రాయం. మరి అణిచివేత గురుతున్న సమయంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, చీత్కారాలు, మరి ఆయన్ని ఈ విధంగా ఈరోజు భారతదేశం మొత్తం గుర్తుంచుకున్నాయంటే మరి ఆయన ఎదుర్కొన్న సమస్యల్లో ఆయన ఇంకా ఆ సమస్యలకు ఎదురుదనే పయనించుకొని భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చిన ఒక రాజ్యాంగ సృష్టికర్త మరి బిఆర్ అంబేద్కర్ గారు. ఆవిడ మహానీయుడు లేకపోయినా కానీ ఈరోజు భారతదేశంలో ఆ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారం మరి ఫలాలు అందుకుంటారంటే ఆయన స్ఫూర్తి. ఈరోజు మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కొత్తపేట ఆంజనేయ స్వామి గుడిలో అయ్యప్ప దీక్షాదారులకి, భవానీలకి, గోవింద స్వాములకి, ఆంజనేయ స్వాములకి, శివస్వాములకి సద్ది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అయ్యప్ప స్వామి భక్తులకి సద్ది కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు తూర్పు నియోజకవర్గంలో నిర్వహిస్తామని, అయ్యప్ప స్వామి భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత కష్టమైనప్పుడు కూడా ఒక ఆచరణ అయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో నిరంతరం కూడా తప్పిస్తూ అయ్యప్ప మాల ధరించినటువంటి భక్తులకు భిక్ష ఏర్పాటు చేయాలనే ఆరంతో ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యప్ప మాలేసుకున్నటువంటి స్వాములందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కులమతాలకు అతీతంగా ఎంతో శ్రద్ధాశక్తులతో చేసేటువంటి అయ్యప్ప కార్యక్రమాన్ని మనం కూడా నిర్వహించుకోవడం, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఒక సోదర భావంతో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పండుగను ఒక సందర్భాన్ని ఒక పండుగగా మార్చుకొని మనందరం కూడా కలిసిమెలిసి జీవించాలనే ఒక ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు రావడం, వారందరూ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం అయ్యప్ప భక్తుల కోసం ఫ్లైట్ అరేంజ్మెంట్స్తో పాటు అక్కడికి వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అనేక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు పెట్టినటువంటి కార్యక్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటూ అయ్యప్ప భక్తులు. వీకేసీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయసుధ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకి ఉచితంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ చేసిన సేవలను, ఆయన మార్గాన్ని లక్ష్యంగా ఎంచుకొని ఆయన భారతదేశ వ్యాప్తంగా స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. పేద మహిళలకి చీరలు పంపిణీ చేసిన జయసుధను అభినందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంలో మరి సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం వంటి విలువలకు వారెంతో ప్రాధాన్యత ఇచ్చారు. వారు ఈ దేశానికి చేసిన ఎనలేని సేవలను జ్ఞాపకం చేసుకుంటూ మరి మంచి కార్యక్రమాన్ని పేదలకు వస్త్రదానం చేస్తున్నటువంటి వీసీకే పార్టీకి చెందిన జయప్రద గారిని అభినందిస్తూ వీసీకే పార్టీ చీఫ్ గారికి మరి పార్టీలో ఉన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సోదరులు నీలాంబరం గారు, పెద్దలు, స్త్రీలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ
తప్పకుండా మన సమాజం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు మనం కార్యరూపంలో ఉంచినట్లయితే తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మన దేశము, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి పార్టిసిపేట్ చేసినటువంటి సెంట్రల్ గుంటూరు సినెట్ ప్రెసిడెంట్ గారైన బాబురావు గారికి, అదేవిధంగా వైకే గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకు, ప్రతి ఒక్క నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు అంబేద్కర్ గారు అంటే అటువంటి గొప్ప వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త, రాజకీయ నీతిజ్ఞుడు. అటువంటి గొప్ప వ్యక్తి వర్ధంతి అంటేనే ప్రపంచంలోనే ఒక యూనివర్సిటీలో కొలంబియా యూనివర్సిటీ ఈ రోజుకి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. అంబేద్కర్ గారి విగ్రహంకి పక్కన కనీసం అమెరికా ప్రెసిడెంట్ విగ్రహం కూడా లేదు. అటు ఎంత గొప్ప వ్యక్తి అయితే అమెరికా యూనివర్సిటీలో ఆయన విగ్రహం పెట్టారనేది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు అంబేద్కర్ గారు మహిళల కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసి చూపించారు. మరి మహిళా కార్మికుల కోసం ఆయన పని గంటలు తగ్గించి, అదేవిధంగా ఒక మైనింగ్లో పనిచేసేటువంటి కార్మికుల కోసం వాళ్ళకు కూడా 12 గంటలు ఉన్న పని గంటలను 8 గంటలు చేసిన గొప్ప వ్యక్తి. మగవారితో సమానంగా మహిళలకు సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి గొప్ప వ్యక్తి కోసం ఈరోజు మరి మేము ఇది చాలా చిన్న ప్రోగ్రాం ఈ విధంగా చేయటం అనేది చేయాలనుకున్నాం. భవిష్యత్తులో మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వస్త్రదానం చేయడం అనే కార్యక్రమం గొప్పది. మరో ముఖ్యమైన విషయం, ఎవరికి ఎవరైతే అర్హులో, పేదవాళ్ళు, దీనావస్థలో ఉన్నవాళ్ళు, అత్యంత పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు, వాళ్ళని ఎంచుకొని ఇస్తున్నారంటే ఇక్కడ 3 అంశాలు నేను అభినందిస్తున్నాను. ఈ రోజు ఎంచుకోవడం, వస్త్రదానం ఎంచుకోవడం, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఎంచుకోవడం. ఈ 3 కారణాల రీత్యా నేను దేశాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చీరలు తీసుకున్నటువంటి మహిళా సోదరీమణులకు నేను చెప్పేది ఏమిటంటే, ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల కోసం, ఆయన పురుషుడే, ఆయన మహిళల కోసం ఆయన చేసిన త్యాగం కృషి మామూలు విషయం కాదు. మహిళల కోసం బిల్లు పెడితే ఆ బిల్లు గవర్నమెంట్ ఆమోదించలేదని మంత్రివర్గం, ఆయన తన మంత్రివర్గాన్ని. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్నంగి నాగరాజు మాట్లాడారు. 1956 డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరమపదించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాన్ని, అలాగే డాక్టర్ జగ్జీవన్ రావు హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడండి, సాధించండి అనే నినాదాన్ని ఎంఆర్పీఎస్ నాయకత్వం మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందని తెలియజేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలకి సమూలమైన గౌరవం రావాలంటే ఓటు హక్కు కావాలని ఆనాడు పోరాడి సాధించడం జరిగిందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. 1956 డిసెంబర్ 6వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పరమపదించడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను, ఆయన భావజాలాన్ని ఈ దళిత పీడిత వర్గాల్లో తీసుకువెళ్ళేందుకు గాను ప్రతి ఏడాది కూడా మందకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ నాయకత్వం ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన యొక్క జయంతులను, వర్ధంతులను ఘనంగా ఎంఆర్పీఎస్ నాయకత్వం ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ సమాజంలో ఉండబడినటువంటి నిమ్న జాతీయుల కోసం, దళిత పీడిత అణగారిన వర్గాల కోసం మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు అంటరాని వాళ్లకు మంచినీరు తాగేటటువంటి
ప్రవేశం కూడా లేనటువంటి రోజుల్లో మహద్ చెరువు పోరాటాన్ని నిర్మించి ఆ మహద్ చెరువు పోరాటంలో దళితులకు ఆ చెరువులో మంచినీరు తాగేటటువంటి ప్రవేశాన్ని ఆనాడు మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి నినాదాన్ని, అలాగే డాక్టర్ బాబు జగ్జల్లా గారు హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించండి అనే నినాదాన్ని ఎంఆర్పిఎస్ నాయకత్వం మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్కి అన్నటువంటి కళలను నిజం చేసే దానికోసం ఏదైతే అంబేద్కర్ ఆనాడు మహిళలకు ప్రత్యేక హక్కులను కల్పించడం జరిగింది, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత వర్గాలకు సమూలమైన గౌరవం రావాలి అంటే ఓటు హక్కు కావాలని చెప్పేసి అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేదల ఆపద్బాంధవుడు అంబేద్కర్ అయితే నేడు పేదల పెన్నితి చంద్రబాబు అని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో 300 కోట్ల నిధులతో గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించామని చెప్పారు. 8 కోట్లతో రోడ్ల మరమ్మతులు, 76 కోట్ల కార్పొరేషన్ నిధులతో విలీన గ్రామాల అభివృద్ధి చేశామని తెలియజేశారు. గోరంట్ల మంచినీటి పథకం 2 నెలల్లో పూర్తి చేసి నియోజకవర్గ గ్రామాలకు తాగునీరు అందిస్తామని అన్నారు. ప్రతిపాడులో సెంట్రల్ లైటింగ్, ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు. నల్లమడ గుంటూరు ఛానల్, గుంటూరు నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతిపాడు కేంద్రంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభిస్తామని చెప్పారు. ఏర్పడి 5 నెలలు పూర్తయినటువంటి సందర్భంగా ముఖ్యంగా పేదలు ఆపదలో ఉన్నప్పుడు, వాళ్లకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆరోగ్యరీత్యా జరిగేటటువంటి ఖర్చులను భరించలేక ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్ని, ఆ ఇబ్బందుల నుంచి తొలగించాలనేటువంటి ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ అనేటువంటి పదం వినపడలే, ఎవరికి సహాయం అందలే. ఎక్కడైనా అందితే ఎవరికైనా వాళ్ళకి, ముఖ్యమైనటువంటి వాళ్ళకి రహస్యంగా అందిందేమో కానీ ఇలాగ బహిరంగంగా ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలోనే ఈరోజు 22 మందికి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలని మేము 26,18,524 రూపాయలకి ప్రతిపాదనలు పంపిస్తే 25,360,000 అంటే కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే కట్ చేసి, అంటే వాళ్ళు పెట్టినటువంటి బిల్లుల్లో ఏదైనా చిన్న పొరపాటు ఉంటే ఆ పొరపాటును సరిదిద్ది 22 మందికి కూడా శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు కూడా మా పిలుపు మేరకు వచ్చినటువంటి 5 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీజ్ కింద డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పేదల అష్ట కష్టాలు పడుతున్నా చెల్లించినటువంటి ప్రభుత్వం, పేదలు గాలికి వదిలేసినటువంటి వైసీపీ పాలనని ప్రజలు తిరస్కరించారు. తిరిగి పేదల పెన్నిధి చంద్రబాబు నాయుడు గారికే పట్టం కట్టాలని మరి ప్రభుత్వాన్ని అందించారు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మరి మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ అందుతుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇక ఈ 5 నెలల్లో పత్తిపాడు నియోజకవర్గంలో మనం చేసినటువంటి అభివృద్ధి పనులు, అభివృద్ధి అనేటువంటిది వైసీపీ పాలనలో ఆనవాళ్ళకు కూడా కనబడుకోకుండా ఉంటే రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ పోరాడేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు లార్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పోలీస్ కేసులతో రాజకీయ వేధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. 69వ వర్ధంతిని పురస్కరించుకొని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా మేమందరం వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఈ సందర్భంగా 2 విషయాలు గుర్తు చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఏర్పరచడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఒక పవిత్రమైన రాజ్యాంగాన్ని రూపుదిద్దటంలో ఆయన ఎనలేని కృషి చేశారు. రెండో అంశం ఏంటంటే, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి బహుళ జాతీయులు, ముఖ్యంగా దళితులు, అణగారిన వర్గాలు, వారు అందరితో పాటు ఎదగాలి అంటే రిజర్వేషన్లు కావాలని పట్టుబట్టి ఆ రిజర్వేషన్ల రాజ్యాంగంలో పొందుపరచడం వలనే ఇవాళ పెద్ద స్థాయిలో అణగారిన వర్గాల నుంచి చదువుకొని వృత్తికొచ్చి దేశంలో కీలకమైన పాత్ర పోషించగలుగుతున్నారు బడుగు బలహీన వర్గాలు అంటే అది అంబేద్కర్ గారి ఆలోచన వలనేనని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానితో పాటు ఇవాళ భారతదేశంలో రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించింది జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అత్యంత గొప్పగా ఘనంగా విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గొప్పగా దాన్ని ఆవిష్కరిస్తే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కించపరిచే విధంగా చేయడం చాలా దురదృష్టమని మనవి చేస్తున్నాను. అది ప్రారంభించింది ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే పేరు అక్కడ వేస్తే లైట్లన్నీ ఆర్పేసి ఆ విగ్రహం మీద దాడి చేసి వాటిని తొలగించినటువంటి సంఘటన అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడిగా మనం భావించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. విజయవాడ నడిబొడ్డులో అంత గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ప్రభుత్వం మీద, ఆ విగ్రహం మీద జలసితో ఈ ప్రభుత్వం. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైల మల్లన్నను దర్శించుకుంది. ఇటీవల నాగచైతన్య శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధూవరులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకి అర్చకులు వేదాశీర్వచనం పలికారు. తొలుత ఆలయ మహాద్వారం వద్ద వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. గత 5 ఏళ్లలో దళితుల సంక్షేమ పథకాలని మాజీ సీఎం జగన్ రద్దు చేసి వారికి వెన్నుపోటు పొడిచారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన రక్తదానం చేశారు. అంతకుముందు ఆసుపత్రిని తనిఖీ చేసి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత 18 ఏళ్లుగా అంబేద్కర్ వర్ధంతి రోజు తమ తండ్రి పేరుతో ఉన్న ధర్మారావు ఫౌండేషన్ పేరిట రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాను రక్తదానం చేయడం ఇది 24సారని అన్నారు. గతంలో టీడీపీ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ ని సమర్థవంతంగా అమలు చేస్తే వైసీపీ పాలనలో ఆ నిధుల్ని సైతం దారి మళ్లించారని ఆరోపించారు. పార్లమెంట్, అసెంబ్లీలో దళితులకి ఉన్నత పదవుల్ని కట్టపెట్టిన ఘనత టీడీపీకి దక్కిందని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో చంద్రబాబు పనిచేస్తున్నారని వివరించారు. కాకినాడ సీ పోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యపట్టారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్దాలతో నమ్మించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈనాడు మోసపూరిత పత్రిక అన్నారు. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కేసు నడుస్తోంది. చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ కి సన్నిహితంగా ఉన్న వాళ్లపై కక్ష సాధిస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం ఏ విధంగా జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు, సాధ్యాసాధ్యాలను చూడకుండా ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అధికారంలోకి రావాలనేటువంటి ఏకైక దృక్పథంతో సాధ్యాసాధ్యాలను కోశాగారం యొక్క దాని కెపాసిటీని చూసుకోకుండా విచ్చలవిడిగా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చక
ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రకరకాల డైవర్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు గురించి చాలా పెద్ద కథనే నడిపారు. ఏమీ లేకపోయినా దాన్ని చాలా పెద్ద జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారనేటువంటి ఒక విష ప్రచారాన్ని చేశారు. ప్రజలు ఎవరు నమ్మలేదు. మళ్ళా ఇవాళ ఒక కొత్త విష ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చారు. అదేమిటంటే కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాలను కొనుక్కుంటే, పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే, దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు, సాయిరెడ్డి గారి అల్లుడు, వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తి పెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ 4.5 years ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారి మూఢసాపరండి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలామందికి తెలుసు కూడా. తాను చెయ్యాలనుకున్న దాన్ని ముందు ఎవరి చేతో పత్రికల్లో కదిపించటం, పచ్చరాతలు రాయించటం, తర్వాత ఏదో జరిగిపోయిందని రోజు ఒక కథనం. కాకినాడ సీపోర్టు గురించి కూడా మొన్నటిదాకా ఏమీ తెలియనట్టుగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ, వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ పుంఖాలుగా కథలు రాస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఫ్రంట్ పేజీలో, ఈనాడు ఫ్రంట్ పేజీలో లెక్కలేసి కొట్టేశారు. మామూలు కాదు, లెక్కలేసి కొట్టేశారంట. కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిటింగ్ కంపెనీ విజయసాయిరెడ్డికి నామినీ అంట. ఈ ఆడిటింగ్ కంపెనీ పీకే శ్రీధర్ అండ్ సంతానం LNP. ఇది సాయిరెడ్డి గారికి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 సభ్యులతో కూడిన సిట్కి చీఫ్ గా వినీత్ బిజ్డాలాల్ కి బాధ్యతలు అప్పగించారు. సిట్ సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామేశ్వరరావు, డిఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసుందర్రావు, రత్తయ్యలను నియమించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం సిట్కి పూర్తిస్థాయి అధికారాలు అప్పగించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 FIRలు నమోదు అయ్యాయి. జూన్ 28 మొట్టమొదటిసారి కాకినాడలో 13 గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. ఒక ఉక్కుపాదంతో, జీరో టాలరెన్స్ తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ని బదలు కొట్టాలని మొన్న కేబినెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసుల పైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా హోంగార్డులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలు పనంగా పెట్టిన చరిత్ర హోంగార్డులకి ఉందని గుర్తు చేశారు. 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంగార్డుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అదేవిధంగా హోంగార్డులకి నిర్వహించిన వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో విజేతలైన హోంగార్డులకి ఎస్పీ చేతుల మీదుగా అవార్డుల్ని ప్రదానం చేశారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన హోంగార్డులకి ప్రశంసా పత్రాలు అందజేశారు.
మన హోంగార్డ్స్ రైజింగ్ డేని సెలబ్రేట్ చేస్తున్నాము. మనకు చైనా వార్ తర్వాత 1962 మన చైనా వార్ తర్వాత ఆ వార్లో వాలంటీర్స్గా పనిచేస్తున్న వాళ్ళు అందరినీ కూడా హోంగార్డ్స్ అండ్ రికగ్నైజ్ చేస్తూ వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగంగా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మనకి విజయవాడలో మనకి హోంగార్డ్ అనేది ప్రాపర్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 1963 విజయవాడలో స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 62 సంవత్సరం పూర్తి అయింది. ఈ 62 సంవత్సరం కూడా మన హోంగార్డ్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, పేరెంట్ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ ఉండొచ్చు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉండొచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్లో హోంగార్డ్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇప్పుడు నేను ఈ సర్వీస్కి వచ్చి కూడా ఆల్మోస్ట్ 6.5 సంవత్సరం అవుతుంది. ఈ 6.5 సంవత్సరంలో నా జర్నీలో హోంగార్డ్ రోల్ని చాలా క్షుణ్ణంగా చూడడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను ఏజెన్సీ ప్రాంతంలో హోంగార్డ్ని అక్కడ ఏఎస్పీ చింతపల్లిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో కూడా హోంగార్డ్ లేకపోతే అక్కడ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్ అనేది ఈరోజు మనం మావోయిస్ట్ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకొని ఈరోజు ఇంత ఫ్రీగా మనం ఉన్నామంటే హోంగార్డ్ రోల్ అనేది ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎంత దూరం వాళ్ళు రోల్ ప్లే అయింది అనేది ఆ రోజు చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా ప్రతి ఒక్క పోస్టింగ్లో కూడా హోంగార్డ్ ఎంత చక్కగా పనిచేస్తున్నారు, ఎంత చక్కగా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు అమోఘమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం స్ఫూర్తికి తూట్లు పొడిచిందని ఆరోపించారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నక్కా ఆనందబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ ఫలాలని అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ఆడపిల్ల యొక్క స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఆనాడే చెప్పిన చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు ఒక ఆడపిల్లగా, అదేవిధంగా ఒక నాయకురాలిగా ఆయన గుర్తు చేసుకోవడం ఆనందకరం. అండ్ ఇంతటి అవకాశాన్ని నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించడం, ఆయనకు కూడా నాకు పాదాభివందనం చేసుకుంటున్నాను. ఒక్కసారి ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.